హైదరాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 2వ వార్డులో వివిధ బస్తీలలో కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ బస్తీ బాటా కార్యక్రమాన్ని నిర్వహించి అనేక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి రేషన్ షాప్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ శ్రీలంక బస్తీలో పాడైన బోర్వెల్ వీధి దీపాలు మరమ్మతుల కోసం బస్తీవాసులు తెలుపగా మరమ్మతు చేయిస్తామని తెలిపారు. బాలంరాయి పంప్ హౌస్ నుండి పైగా కాలనీ వరకు ఉన్నటువంటి పైప్ లైన్ మరియు గన్ బజార్ పంప్ హౌస్ నుండి ఉషా గౌడన్ వరకు ఉన్న పైప్ లైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో ఎటువంటి అంతరాయాలు లేకుండా చూస్తామని అన్నారు. ఈ 2 పైప్ లైన్ల మధ్య నూతనంగా కంటోన్మెంట్ బోర్డు నిధులు 18 లక్షల వ్యయంతో అనుసంధానమైన పైప్ లైన్ ఏర్పాటు చేసే పనులను చేపడుతున్నామని అన్నారు. ఈ అనుసంధానం వల్ల నీటి సరఫరా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, ఒక పైప్ లైన్లో ఏదైనా మరమ్మతులు జరిగితే మరొక పైప్ లైన్ ద్వారా నీటి సరఫరా కొనసాగించవచ్చని పేర్కొన్నారు. గన్ బజార్ నుండి కానీ బాలంరాయి నుండి కానీ ఎక్కడికి వెళ్ళినా ఒకటి ప్రాబ్లం వచ్చినా ఇంకో ద్వారా మనము మంచినీరు సరఫరా చేయడానికి వీలవుతుంది. కాబట్టి కంటోన్మెంట్ బోర్డు ద్వారా 18 లక్షల పైప్ లైన్లు ఇక్కడ వేయడం జరిగింది. దీన్ని పర్యవేక్షించడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆ 2 పంప్ హౌస్ల మధ్యలో అనుసంధానం చేయడానికి ఈ పైప్ లైన్ 18 లక్షలది. ఈ ప్రాజెక్టు కొరకు కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, వాటర్ వర్క్స్ సూపరింటెండెంట్ రాజ్కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ శశాంక్, మరో సిబ్బంది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని నిరంతరం కృషి చేస్తున్న కంటోన్మెంట్ బోర్డుకు ప్రజలందరి సహకారం ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 2వ వార్డు అధ్యక్షుడు మందుల శ్రావణ్, మాజీ అధ్యక్షులు అశోక్ కుమార్, శ్రీశైలం చిట్టిబాబు, అల్పేష్, రాజశేఖర్, ముఖేష్, మహేష్, అనిల్, పరశురామ్ యాదవ్, బస్తీ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మాతాకి జై. ఈరోజు నామినేటెడ్ మెంబర్ గారైన బానుక నర్మదా మల్లికార్జున్ గారు వార్డ్ 2కి పలు సమస్యలపైన పలుసార్లు కలిసి విన్నవించడం జరిగింది. దాంతో ఆమె టైం తీసుకుని మేడం గారు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. బస్తీ బాటా పెట్టడం జరిగింది. ఇందులో అవంతి కాలనీ, మార్గదర్శి కాలనీ మరియు శ్రీలంక బస్తీ వాసులు కూడా వచ్చి పలు సమస్యలు మేడం గారికి వివరించడం జరిగింది. అయితే అక్కడ మేజర్గా అవంతి కాలనీలో చిన్నపిల్లలకు కావాల్సిన సామాగ్రి, ఒక పార్క్ ఉంది. ఆ పార్క్లో కావాల్సిన అన్ని వస్తువులు మేడం ఇస్తా అని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్గదర్శి కాలనీలోని కొంచెం డ్రైనేజ్ ఇష్యూ మరియు స్ట్రీట్ లైట్ల ఇష్యూలు కూడా ఉండే, అవి కూడా మేడం గారికి మార్గదర్శి కాలనీ ప్రెసిడెంట్ ముఖేష్ గారు కూడా విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మేడం గారు మన 18 లక్షలతోని మన ఉషా గోడన్ నుంచి ఎన్టీఆర్ స్టాచ్యూ మార్గదర్శి కాలనీ వరకు పైప్ లైన్ ఏదైతుందో అది జరుగుతుంది. దాన్ని మేడం గారు పర్యవేక్షించడం జరిగింది. బోర్డు అధికారులకు కూడా నాణ్యతమైన పనులు చేయాలని సూచించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మన లోకల్ బస్తీవాసులు చాలా బీటీ రోడ్ల సమస్య ఉండడం వల్ల ఆ బీటీ రోడ్ ఒకటి పెట్టుకోవడం వల్ల 53 లక్షలతోని బీటీ రోడ్డు కూడా మేడం గారు శాంక్షన్ చేయడం జరిగింది. బస్తీ బాట నిర్వహిస్తున్న సమయంలో ఇక్కడ దారిలో ఒక రేషన్ షాప్ ఉండడం జరిగింది. మేడం గారు మేము అందరం చూసి చాలా ఆశ్చర్యపోయినాము. ఈ రేషన్ షాప్లో మోదీ గారు రేషన్ ఏదైతే ఇస్తున్నారో 5 కిలోల బియ్యం మోదీ గారు ఇస్తున్నారు. 1 కిలో స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ 5 కిలోల బియ్యం ఇస్తుంది. వాళ్ళు వివక్ష చూపించుకుంటూ మోదీ గారి ఫోటో పెట్టకుండా, ప్రోటోకాల్ లేకుండా 5 కిలోల బియ్యం ఇచ్చే ఆయన ఫోటో లేకుండా 1 కిలో ఇచ్చే బియ్యం ఫోటో పెట్టుకోవడం, ఇది చాలా వివక్ష చూపిస్తున్నారు. వీళ్ళు చాలా పాలిటిక్స్ ఎట్లా చేస్తున్నారంటే ఇది చెప్పలేని విధంగా చెప్తున్నారు. వీళ్ళు ఇట్లాంటి రాజకీయాలు చేస్తే వీళ్ళకి మేము కంపల్సరీ తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ లీడర్లు కూడా దీన్ని బుద్ధి తెచ్చుకొని కంపల్సరీ ఇక్కడ మోదీ గారి ఫోటో ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మేడంకి మరియు మల్లికార్జున అన్న గారికి, కాలనీ ప్రెసిడెంట్లందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వార్డ్ నెంబర్ 2లో బీజేపీ బస్తీ బాటా అదేవిధంగా మీట్ యువర్ మెంబర్ కార్యక్రమం భాగంగా మా వార్డ్ నెంబర్ 2కి బోర్డు మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ మేడం గారు రావడం జరిగింది. పలు సమస్యలు అవంతి కాలనీ, మార్గదర్శి కాలనీ ప్రెసిడెంట్లు పలు సమస్యలు మేడం గారి దృష్టి వెళ్ళడం జరిగింది. తొందరలో వారి పరిష్కారం కూడా తీర్చడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాలెస్ పంప్ హౌస్ నుంచి వెళ్ళి గన్బార్ పంప్ వరకు ఏదైతే నూతనంగా ఏర్పాటు చేస్తున్న పైప్ లైన్ ఉందో ఆ కార్యక్రమం కూడా మేడం గారు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ఈ పైప్ లైన్ తర్వాత కూడా స్థానిక బస్తీవాసులు అందరూ మేడం గారికి మళ్ళీ మా బీజేపీ నాయకుల దృష్టికి తీసుకువెళ్తే కొత్తగా నూతనంగా బీటీ రోడ్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కాబట్టి దీని తరఫు నుంచి మా వార్డ్ నెంబర్ 2 బీజేపీ అందరి తరఫు నుంచి మేడం గారు థ్యాంక్ యూ కూడా చెప్తున్నాము. అదేవిధంగా మేము బస్తీ బాటలో ఏదైతే ఉన్నామో ఇక్కడ రేషన్ షాప్ల దగ్గర రావడం జరిగింది. ఎంత అన్యాయం అంటే వార్డ్ నెంబర్ 2లో ఉన్న రేషన్ షాప్లో ఏడో కూడా ఒక మోడీ సాబ్ ఫోటో పెట్టనిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఎంత అన్యాయం అంటే మోడీ సాబ్ ఏమో 5 కిలోలు ప్రతి మనిషికి 5 కిలోలు బియ్యం ఇస్తాడు. రేవంత్ రెడ్డి 1 కిలో ఇస్తాడు. అంటే 1 కిలో ఇచ్చిన వ్యక్తి గొప్పడా, 5 కిలోలు ఇచ్చిన గొప్ప వ్యక్త? ఇది ఆలోచన చేయాలి. ఇది కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం. మీరు ఇదే విధంగా చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తే మేము కూడా
మీకంటే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టడం జరుగుతుంది, అనునిత్యం కూడా కూర్చొని కూడా పబ్లిక్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కాంట్రవర్సీ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టము, కానీ దయచేసి మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి ఫోటో ఎంత మీకు ఇంపార్టెంటో అదేవిధంగా మీరు మోడీ గారి ఫోటో కూడా పెట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. భారత్ మాతాకి.